హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి హెల్దీ అయిన రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా బాగుంది, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఇది తెలియక ఇన్నాళ్ళు చాలామంది ఎంతో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది చాలా మంచి రెసిపీ. షుగర్, బీపీ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇది చక్కనైన వరం. ఈ విధంగా చేసుకొని తినండి, ఎప్పటి నుంచో ఉన్న షుగర్ ఇలాంటివి కూడా తగ్గిపోతాయి. ముందుగా మనం కాలీఫ్లవర్ తీసుకుందాం. నేనైతే 2 పువ్వులు తీసుకున్నాను. మనకి కావాల్సింది ఏంటంటే ఈ కాలీఫ్లవర్ పైన ఉండే ఈ తొడాలు, ఓకేనా? ఈ తొడాలతోనే మనం ఈరోజు మంచి హెల్దీ అయిన రెసిపీ తయారు చేసుకుంటున్నాం. పువ్వు కన్నా తొడాలకే ఎక్కువ శక్తి ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ముదురు కాడలు కాకుండా ఇలా కొంచెం లేత కాడలు తీసుకుందాం. ఆ లేత కాడలు ఏంటంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది, కానీ ఇవి తొందరగా ఉడికి మంచి సాఫ్ట్గా తయారవుద్ది. ఈ కాడల్లోనే చాలా పోషక విలువలు ఉన్నాయి, అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఖాళీ పువ్వు మాత్రమే తింటారు, కానీ కాడలు తినరు, ఓకేనా? ఇప్పుడు పువ్వు పక్కన పెట్టేసి లేత కాడల్ని మాత్రం మనం సేకరించాలి. సేకరించిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే నేను ఇప్పుడు ఒక పువ్వుకే చూపించినాను, 2 పువ్వులను కూడా తీసా, ఓకేనా? ఇప్పుడు మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం బెండకాయలు అవి కట్ చేసుకుంటాం కదా ఫ్రై చేయడానికి, ఆ పరిమాణంలో ఉంటే సరిపోద్ది. అంటే 1/2 ఇంచు అంత ముక్కలైతే సరిపోద్ది, ఓకేనా? అప్పుడేమవుద్దంటే ఇవి తొందరగా ఉడికి మంచి మెత్తగా తయారవుతాయి. అందుకోసమని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కానీ ఇవి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ ఆ నీళ్ళల్లో వేసుకునేసి ఇవి మనం ఏం చేద్దామంటే బాగా ఇలా పిసుకుతూ బాగా కడుక్కోవాలి. ఎందుకంటే ఈ కాడలకి కొంచెం మురికి ఎక్కువగా ఉంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమని ఇలా బాగా పిసుకుతూ మనం నీట్గా ఈ ముక్కలన్నింటినీ కడుక్కోవాలి. కడిగి ఒక ప్లేట్లో వేసేసుకుంటే సరిపోద్ది. కానీ ఏంటంటే ఇందులో నీళ్ళు ఎక్కువ శాతం రాకుండా కొద్దిగా వడారనివ్వండి నీళ్ళని, ఓకేనా? ఈ విధంగా మొత్తం రెడీ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టాక అందులో ఒక గంటి నూనె పోసి కొద్దిగా వేడెక్కనిచ్చి ఎండుమిరపకాయలు వేసి తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, ఇవి 2 ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వీటిని మనం ఏం చేద్దామంటే మంచి ఎరడాలుగా వేగనివ్వాలి. ఈ మిరపకాయలు, ఈ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ఏంటంటే మనం మాడకుండా చూసుకోవాలి. ఈ టైప్లో చూడండి, మంచి దోరగా ఒక కలర్ వచ్చే విధంగా మనం చూసుకునేసి ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం, ఓకేనా? ఇవన్నీ తీసి ప్లేట్లో వేసిన తర్వాత అదే బాండిలో మరికొద్దిగా నూనె వేసుకొని ఇంకొక గంటి, ఓకేనా? దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చేసి మనం కడిగి నీట్గా రెడీ చేసి పెట్టుకున్న వాటిని ఆ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుందాం. మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మంట మరీ హైలో పెట్టకుండా మీడియంలో ఉంచుకునేసి వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? ఈ టైప్లో కిందకి మీదకి తిరగేసుకుంటూ మనం వీటిని మూత పెట్టకుండా ఇలా తిరగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పండు టమోటాలని ఒక 3-4 కట్ చేసి వేసి చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు అందులో వేసుకునేసి ఈ చింతపండు టమోటాలు కూడా బాగా మెత్తబడేదాకా 5-6 నిమిషాల పాటు దీన్ని బాగా మంట మీడియంలో ఉంచుకునేసి బాగా వేగనివ్వాలి. ఇది సన్న మంట మీద ఎంత బాగా వేగుతుందో లోపల వరకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మీదకించి కాస్త ఉప్పు వేద్దాం. ఈ సాల్ట్ వేస్తే ఏమవుద్దంటే తొందరగా మగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసమనే మనం మధ్యలో ఒకసారి సాల్ట్ అలా చల్లుకునేసి ఈ విధంగా అడుగు మాడకుండా ఈ విధంగా తిరగేసుకుంటూ ఇలా బాగా వేగేదాకా మనం చూసుకోవాలి. చూడండి కలర్ ఎలా మారాయో. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఒక రోల్ సిద్ధం చేసి ముందుగా ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నింటినీ రోట్లో వేసేసి కచ్చా పచ్చగా మనం దంచేసుకుందాం, ఓకేనా? ఈ విధంగా కచ్చపచ్చ దంచిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. అది రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక గడ్డ విడదీసంలో వేసుకునేసి మెత్తగా దంచి ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాడలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం.
కాలీఫ్లవర్ కాడలు. ఓకేనా? ఇవి వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కూడా గుజ్జు గుజ్జు అయ్యేదాకా ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కాస్త మనం బాగా ఎనుపుకోవాలి. ఇది మంచి జిగట వస్తుంది. ఆ తర్వాత ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి అందులో వేసుకొని దీన్ని కూడా కచ్చపచ్చగా దంచేసేయాలి. దంచితే ఏమవుద్దంటే ఈ ఉల్లిగడ్డలో నీరు ఈ పచ్చట్లోకి వచ్చి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఆ తర్వాత గట్టిగా లేకుండా కొన్ని నీళ్లు పోసుకుందాం. ఓకేనా? ఏంటంటే ఇందాక చింతపండు దాంట్లో వేసే ఉన్నాం కదా, ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని బాగా ఎనిపితే ఇలా గుజ్జులాగా తయారవుద్ది. చూశారు కదా? ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. వేసాక దీన్ని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటెలు నూనె పోసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు 1 స్పూను, వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసెనలో వేసి కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ పొడి వేసుకొని 4 రెమ్మలు కరివేపాకు వేసి రోట్లో దంచిన పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం. ఇలా ఏంటంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా సరే కాలీఫ్లవర్ పువ్వులు తినడానికి ఇష్టపడతారు, కానీ కాడలు తినడానికి ఇష్టపడరు కదా. అందు గురించనే దాంట్లో మెడిసిన్కి పనికొచ్చే విధానం ఉంది కాబట్టి ఈ టైప్లో చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామంది ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి షుగర్ వాటికి మందులు వాడి వాడి ఇసుగు చెంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దీన్ని ట్రై చేసి చూడండి. తగ్గకపోతే అప్పుడు అడగండి, మీరే చూస్తారు దీన్ని రిజల్ట్ ఏందో. కానీ వారానికి కనీసం 2 సార్లు అన్నా కానీ దీన్ని ట్రై చేసి చూడండి, ఇట్టే తగ్గిపోద్ది. మళ్ళీ కలుద్దామా?